కోవూరు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్సీ మోర్చా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంవిధాన్ గౌరవ యాత్ర అభియాన్ కోవూరు నియోజకవర్గానికి స్పీకరు గౌరవనీయులు బి శ్రీనివాసులు గారికి, అదేవిధంగా బీజేపీ స్థానిక పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు శివశంకర్ గారికి, నా వేదిక ముందున్న కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం, 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, 76వ గణతంత్ర దినోత్సవం అంటే మనకు ఆగస్టు 15వ తేదీ మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాడికి మనం తీసుకొని పరిపాలన ఎట్ట చేయాలా, పరిపాలన చేయాలంటే ప్రజలకు ఏ విధంగా రాజ్యాంగాన్ని రచించాలని చెప్పి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగాన్ని రచించి మనకు ఆ రాజ్యాంగాన్ని సమాజానికి దేశానికి అప్పగించి ఈరోజు 70 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా మనం ఒక చిరు సన్మానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించబట్టే ఈరోజు మన దాకా పదవులు వస్తున్నాయి, మన దాకా లబ్ధి వస్తుంది. క్షేత్రస్థాయికి ఏమన్నా పదవులు వస్తున్నాయన్నా, ప్రభుత్వ లబ్ధి వస్తున్నా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను పాటిస్తూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారో ఆయన కళలను నిజం చేస్తూ ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఆయన ఆశయాలను పాటిస్తూ ఆయన యొక్క సిద్ధాంతాలను నమ్మి పనిచేయడం జరిగింది. దానికి నిదర్శనమే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన, గుజరాత్ ముఖ్యమంత్రి అయినా, లేదా పార్లమెంట్ సభ్యుడైనా, భారత ప్రధానమంత్రి అయినా మొట్టమొదటిసారిగా రాజ్యాంగానికి సాష్టాంగ నమస్కారం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోని ఒక చిత్రపటానికి ప్రణామాలు చేసి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈరోజు భారత ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే పదాన్ని తీసుకొని, అంటే దాంట్లో తాత్పర్యం లేదు. ప్రతి ఒక్క ప్రభుత్వ పథకము క్షేత్ర స్థాయి దాకా పోవాలా. కేంద్రంలో ఒక ప్రభుత్వ పథకం ఇస్తే రాబోతులు ఎల్లుగుట్లు తిరగకుండా క్షేత్రస్థాయి ఎస్సీ ఎస్టీ సోదరులకు, బీసీ సోదరులకు, మైనార్టీ సోదరులకు అందరికీ అందాలనే నినాదంతో ఆయన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నమ్మి పనిచేస్తున్నటువంటి మహానాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అయితే ఈరోజు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ గారిని మనమేదో అన్నాము, భారతీయ జనతా పార్టీ అన్నని చెప్పి మన రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా చిన్న పుస్తకాన్ని చేతిలో పట్టుకుని పని బాట లేకుండా వాళ్ళు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. అయ్యా, భారతీయ జనతా పార్టీని చెప్పడానికి ఎటువంటి మచ్చలేదు. ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు కించపరిచారు అని. భారత రాజ్యాంగాన్ని కించపరిచింది ఎవరంటే ఒక కాంగ్రెస్ నాయకులే. ఆ కాంగ్రెస్ నాయకులు మాత్రమే అంబేద్కర్ గారిని కించపరచడం జరిగింది. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంట్ రచించిన తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్కి పోవాలని 2 చోట్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తే 2 చోట్ల కూడా పని కట్టుకొని అంబేద్కర్ గారు కానీ పార్లమెంట్లోకి వస్తే వాళ్ళ ఆటలు సాగవని చెప్పి అంబేద్కర్ గారిని ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అటువంటి ఘనత కన్నా కాంగ్రెస్ పార్టీ మన గురించి చెప్పుకోవడం, మన భారత అమిత్ షా గురించి చెప్పుకోవడం, భారతీయ జనతా పార్టీ గురించి చెప్పడం మాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, జరిగే ఈ పరిణామాలు విన్న తర్వాత మీరు మీ యొక్క ఇళ్ళకు పోయిన తర్వాత చర్చించినప్పుడు చెప్పాలని కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.